హైదరాబాద్ ట్యాంక్ బండ్ దగ్గర జరుగుతున్న సద్దుల బతుకమ్మ వేడుకల్ని ప్రత్యక్షంగా చూద్దాం. మేటి రాచకొండ కొనను పాకతిరు దంకరపాత వర్ధమానమును తెలిపిన బోధ యాదగిరి నరు సన్న మొక్కులు జానుపాడు సైదన్న సూక్తులు ఒడి కలబడి కుడి ఎడమలబడి గడీల పోరును దించిన కరములు పడి పరుగులు వెట్టిరి జులుములు నల్దికొండ నీటితో నిండా ఊరు నా పైరులు పండ కరువుల పరుగుల జరుగును పూరం నల్లగొండ వరి తరిమా గానం పారేవాగులు పచ్చని కొండలు పరిమళమైన పూలగాలులు కీసరగుట్టలు హరికీర్తనలు శిలతత్వంబులు అనంతగిరులు భూమిల దాగిన సలవ కొండలు తాండూరు షాబాదు బండలు కుంకుమ కన్నా మెత్తని దుక్కులు కూరలుగాయల కుప్పల రాసులు రంగారెడ్డి నేలకు విలువ కుంచములతో బంగారము కొలువ పాలకూర్తి కవలపు మేళ భాగవతము కనపోతన లీల సమ్మక్క సారక్కల తెగువ సరువాయిప పన్నను మడువ ఓరుగల్లు అడుగడుగున గుళ్ళు తలుసుకుంటే పులకించెను వల్లో మేటి ఏలికల శాతవాహనుల కోటిలింగముల పురమీలేల కోడెముడుపులకు భజన కొలువులకు వరములిచ్చే రాజన్నలీల ఊరిలోన ఉక్కును మించినట్టి కోట ఉపికే చరితల ఊట సిరిసిల్ల మగ్గాల నేత వేనికి అద్దిన సొగసుల పూత కవనం భువనము ఎల్లలు దాట కరీంనగర్ వాగ్దేవికి బాట జ్ఞానపీఠమై పూసిన తోట తెలుగు వాకిట పరివంబులికే కృష్ణవేణి ముఖద్వారం పుప్పడి మించిన ఇస్కరే నువ్వుల అందమైన దుందీవి తీరం మన్యం కొండ సిరిసనగళ్ళ గట్టు కొమ్మకి జోగులాంబ రామగిరి శ్రీరంగాపురము నల్లమల స్థలేశ్వర తీర్థం తరాలు గడిచిన వాడని ఊడల ఊయలలు పే పిల్లల మర్రి పాలమూరు తల్లి మన పాలమూరు తల్లి కుమరం భీం జోడెన్ ఘాటు గిరిజన వీరుల చరితను చాటు మిశ్రం జాతి తప్పదు నీతి నడిపించే నా గోపా జ్యోతి గోండు కోళ్ళం తోటి యాత్రం గుసాడి నాట్యం నిర్మల్ చిత్రం ఇప్పా చిట్ట రేకు ఠేకు నల్ల మద్ది తిరిశన మాకు ఆదిలాబాదుకు అడివే సోకో జైనుల బౌద్ధుల బోధనశాల విష్ణుకుండి నిన్ను ఏలినలేల వంటసేల తలుకు పల్లె పరవశించుకునుకో గలగల పైరులు కలకల నిజామాబాదుకు సిరిలో కలకల పర్ణశాల పర్ణశాల సీతమ్మ అడుగులు భద్రాచలముల నిత్య వేడుకలు కోనలెంట గోదారి పలుగులు పగలే నీడలు పంచిన చందం పచ్చని టేకు గొడుగుల యందం అగ్గిబావులు బొగ్గు నిలువులు పాలు వంచైల పంచ వెలుగులు గిరిజన జాతుల ఆయువు పట్టు ఆశయాలు విరబూసిన చెట్టు ఖనిజరాశులకు తరగని గట్టు ఉద్యమాల కిలకమ్మం మెట్టు మంజీరా కంజీర నాదం సింగూరు జల పొంగులహార్ సాధుల సత్రం సంగమ క్షేత్రం ఏడు పాయల శైవ క్షేత్రం మాటను పాటను పోటెత్తించిన నేతల కౌలకు ఇచ్చిన జిల్లా తల్లి మెదకు జిల్లా మరి ఉద్యమాల కిల్లా చార్మినారు మక్కా మసీదు పురాణ పూలు దేకురబాయి కొబ్బరి తోటను మించిన ఊట ఉస్మాన్ సాగర్ గండిపేట గోలుకొండన ఎగిరే జెండా ఆశలు విరియును ప్రతిద నిండా. థ్యాంక్ యూ సార్. పల్లెల్లో బతుకమ్మ నాగమల్లెలో పువ్వాయి పూసింది తీగ మల్లెలో పల్లెల్లో బతుకమ్మ నాగమల్లెలో పువ్వాయి పూసింది తీగ మల్లెలో పల్లెల్లో బతుకమ్మ సద్దుల బతుకమ్మ ముగింపు ఉత్సవాల్లో పాల్గొంటున్న తెలంగాణ మన ఆడపడుచులందరికీ కూడా పేరు పేరున కళాభివందనాలు తెలియజేస్తూ మరి ఈ వేదికగా ముందుగా పెద్దలు తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్పర్సన్ వెన్నెలక్క గారిని మాట్లాడాల్సిందిగా అభినందన సందేశం ఇవ్వాల్సిందిగా ఆడపడుచులకి రిక్వెస్ట్ చేస్తున్నాను. జై తెలంగాణ, జై తెలంగాణ, జోహార్ తెలంగాణ అమరవీరులకు, జోహార్ తెలంగాణ అమరవీరులకు. ఈరోజు ఈ వేదికని అలంకరించిన పెద్దలు మన టూరిజం కల్చర్ అండ్ ఎక్సైజ్ మంత్రి గారు శ్రీ జూపల్లి కృష్ణారావు అన్న గారికి, అట్లాగే మన ప్రియతమ అన్నగారు మన పొన్నం ప్రభాకర్ అన్న గారికి, మన
పెద్ద మన ప్రియతమ అక్క మంత్రి గారు శ్రీ కొండ సురేఖ అక్క గారికి, అట్లాగే మా సాహిత్య నాట్య అకాడమీ పుంజాల అలక్య మేడం గారు, అట్లాగే పెద్దలు వేదిక మీద ఉన్న చైర్పర్సన్స్, మా ఇంకా ఎమ్మెల్సీ, తర్వాత ఇతర చైర్పర్సన్స్ అందరికీ పేరు పేరున వందనాలు. అట్లాగే కల్చరల్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ నరసింహ సార్ గారికి, అట్లాగే టూరిజం డిపార్ట్మెంట్ డైరెక్టర్ గారికి, పెద్దలకు అందరికీ పేరు పేరున వందనాలు. ఈరోజు ఈ బతుకమ్మ, ఈ సంవత్సరం బతుకమ్మ వేడుకలు మామూలు వేడుకలు కాదు. ప్రపంచవ్యాప్తంగా మన బతుకమ్మని ప్రపంచానికి పరిచయం చేసిన బతుకమ్మగా ఈ తెలంగాణ ఆడబిడ్డలకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మన ప్రియతమ నాయకులు మన ముఖ్యమంత్రి గారికి మనము ఆయనకు వందనాలు తెలియజేసుకోవాలి, కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. అట్లాగే మన బట్టి విక్రమార్క అన్న గారికి కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. ఆడపిల్లలంటే ఈడిపిల్లలు కాదు, ఆడపిల్లలకు అవకాశం ఇస్తే ఆకాశాన్ని అంటుతాము. అట్లాగే ఆడపిల్లలకు అవకాశం ఇస్తే చిన్న రికార్డు కాదు, ఎన్ని గిన్నిస్ వరల్డ్ రికార్డ్ అయినా చేస్తామని నిరూపించాము. మనకి ఈ అవకాశం ఇచ్చిన మన మంత్రి గారికి జూపల్లి కృష్ణారావు అన్నకి వందనాలు. ప్రపంచంలో నిన్న జరిగిన బతుకమ్మ పండుగలో 63.11 ఎత్తుల బతుకమ్మకు గిన్నిస్ రికార్డ్ వచ్చింది, గిన్నిస్ వరల్డ్ రికార్డ్ మొదటి వచ్చింది. అట్లాగే 1500 పైన మన స్త్రీమణులు బతుకమ్మ ఆడి, రూల్స్ ప్రకారం బతుకమ్మ ఆడి ఎన్నడూ లేని విధంగా మనకు 2వ గిన్నిస్ వరల్డ్ రికార్డ్ వచ్చింది. ఇది మన వేడుక, మన బతుకమ్మ వేడుక. ఈ గిన్నిస్ వరల్డ్ రికార్డ్ అంతా మన తెలంగాణ ఆడబిడ్డలకు, మన తెలంగాణ అమ్మ అక్కలకు అంకితం చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకందరికీ వందనాలు. థ్యాంక్ యూ. నిజంగా అక్క చెప్పినట్టుగా తెలంగాణ ఖ్యాతిని ఇనుమడింపజేస్తూ ప్రపంచ పటాన తెలంగాణ పేరును నిలిపిన మన ఆడపడుచులందరికీ గట్టిగా చప్పట్లు. మన డప్పు కళాకారులు ఎక్కడున్నా ఒక్కసారి మీ దరువులతో ఈ ఆనందాన్ని పంచుకోవాల్సిందిగా కోరుతూ అక్కకి ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి మరొక విశిష్ట అతిథి తెలంగాణ సంగీత నాటక అకాడమీ చైర్పర్సన్ అలేఖ్య పుంజాల మేడం గారిని ఈ సందర్భంగా వారి సందేశం అందించాల్సిందిగా కోరుతున్నాం. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ పేరు పేరున నా నమస్కారం. ఇక్కడ విచ్చేసిన నా అక్కలు చెల్లెళ్ళు అందరికీ కూడా బతుకమ్మ దసరా శుభాకాంక్షలు. మనం ఎన్నడూ ఎరగని విధంగా గత సంవత్సరం ఈ సంవత్సరం ఈ బతుకమ్మ పండగని మనం జరుపుకున్నాం. ఇవాళ ఆఖరి రోజు, మొదటి రోజు 1000 స్తంభాల గుడిలో ప్రారంభించుకుని ఈరోజు ముగించుకుంటున్నాం. అసలు ఇది ఒక మర్చిపోలేని ఒక సన్నివేశం అని మీరందరూ కూడా నాతో ఏకీభవిస్తారని నేను భావిస్తున్నాను. ఇలాగే ప్రతి ఏటా ప్రభుత్వం మనందరికీ అండదండగా ఉండి మనం కూడా ప్రభుత్వానికి మనం ఒక బలాన్ని సమకూర్చి మనం ఇంకా ముందుకి నడిపించుకుపోయి తర్వాత మన భవిష్యత్తుని ఇంకా ఉజ్వలం చేసుకోవాలని నేను ఆశిస్తూ ఈ చక్కటి కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి మా సాంస్కృతిక శాఖకి, మా డైరెక్టర్ నరసింహారెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడ విచ్చేసిన మీ అందరికీ మరోసారి బతుకమ్మ దసరా శుభాకాంక్షలు. నమస్కారం. థ్యాంక్ యూ మేడం. మరి ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన పెద్దలు రాష్ట్ర మంత్రివర్యులు కొండా సురేఖ అక్కని మీ చప్పట్ల మధ్యన వేదిక మీదకి ఆహ్వానిస్తూ మనకి ఈ రికార్డు సాధించిన సందర్భంగా వారి సందేశాన్ని అందించాల్సిందిగా కోరుతున్నాం. సభకు నమస్కారం. ఈరోజు సాంస్కృతిక శాఖ తరఫున సద్దుల బతుకమ్మ ముగింపు సమావేశాలు ఏర్పాటు చేసినటువంటి మరి సాంస్కృతిక శాఖ డైరెక్టర్ గారికి మరియు ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి నా సహచర మంత్రివర్యులు మరి సోదరులు జూపల్లి గారికి, పొన్నం ప్రభాకర్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి మరి వివిధ శాఖలకు చెందినటువంటి చైర్మన్స్కి, రాజ్యసభ మెంబర్స్కి, ఎమ్మెల్యేలకు, ఎంపీలకు,
మరి ఇతర ప్రతినిధులందరికీ, ఆఫీసర్స్కి, ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి కళాకారులకు, కళాభిమానులకు, పత్రికా మిత్రులకు, ఇతర ప్రముఖులందరికీ కూడా, అక్కా చెల్లెళ్లకు, అన్నాతమ్మలు అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారం. మరి చిన్నప్పటి నుంచి నేను బతుకమ్మ ఆడుతున్నాను. కానీ ఈ బతుకమ్మ అనేది మరి నా చరిత్రలో నిలిచిపోయేటువంటి బతుకమ్మని చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే